హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీద టాక్స్ 3. ఈ వీడియో వచ్చేసి వైట్ కాంపౌండ్తోని చిల్లీ ఫ్లేక్స్ అంటే మనకి ఉంటుంది. చిల్లీ ఫ్లేక్స్ అంటే తెలుగులో ఏమంటారు ఇప్పుడే మర్చిపోయినా, గుర్తొస్తలేదు, ఒక్క నిమిషం. గూగుల్లో వెతికా చిల్లీ ఫ్లేక్స్ అంటే మిర్చి రేకులు అని వచ్చిందనమాట. ఇది కారం పొడి ఉంటుంది కదా, మనము కచ్చా పచ్చగా ఎండు మిరపకాయలని మనం అలా దంచుకోవాలన్నమాట. దంచుకొని దాంతో ఇప్పుడు ఈ చాక్లెట్ రెసిపీ అనేది నేను తయారు చేస్తున్నాను. నాకు ఈ ఐడియా వచ్చిన తర్వాత నేను సెర్చ్ చేశాను, ఆన్లైన్లో సెర్చ్ చేస్తే చేశారు, కానీ నేను చేసినట్టు మాత్రం ఎవరు చేయలేదన్నమాట. చేశారు కానీ కొంచెం డిఫరెంట్గా చేశారు. ఇది నేను ఎందుకు చేద్దాం అనుకున్న ఈ చిల్లీ ఫ్లేక్స్తోని చాక్లెట్స్ని అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మా బుడ్డోడండి, వాడు చాక్లెట్ ఆర్డర్స్ వచ్చినా లేదంటే ఇంట్లోకి ఎవరికైనా ఇవ్వడానికి చేసినా చాకీ 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 అని చెప్పేసి టార్చర్ చేస్తున్నాడు. వానికి ఎలాగైనా చాక్లెట్ మాన్పించాలనే ఉద్దేశంతోనే నేను ఈ చాక్లెట్స్ అనేది చెయ్యాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన అనేది ఇప్పటిది కాదు, 1 year బ్యాకే నేను ఇలా చేసి పెడదాము, ఇంకోసారి చాక్లెట్ అని అరవడు కదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ కారం పొడి వేసి చేస్తే అది ఇంకా ఎక్కువ ఘాటు ఉంటుంది, ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇలా చిల్లీ ఫ్లేక్స్తో ట్రై చేద్దామని చెప్పేసి వెయిట్ చేశాను. సెర్చ్ చేస్తే చేశారు వీటిని ఇలా కూడా కొన్ని వేరే ఛానల్స్ నుంచి, హిందీ ఛానల్స్ వాళ్ళు అనుకుంటా, హిందీయో ఇంగ్లీషో, అంటే వాళ్ళు ఓకే చేశారు ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి నాకు ఒక మంచిగా నమ్మకం వచ్చింది. అందుకే నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఏం లేదు, వైట్ కాంపౌండ్ని మెల్ట్ చేసేసుకొని అందులో ఈ చిల్లీ ఫ్లేక్స్, మనము చిన్న రోల్ ఉంటుంది కదా, వాటిలో ఎండు మిరపకాయలని బాగా దంచుకుంటే ఫ్లేక్స్ లాగా వచ్చేస్తాయి, చిల్లీ ఫ్లేక్స్ లాగా వచ్చేస్తాయి, రేకుల్లాగా. వాటిని ఇందులో కలపాలి. సేమ్ వీడియో ప్రాసెస్ ఏంటో అలాగే మీరు ఫాలో అయిపోయింది. పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు ఇందులో, అందుకని చెప్తున్నాను. ఇవి మా బుడ్డోడికి ఇస్తే వాడు తింటాడు కదా, కొంచెం స్వీట్గా ఉంటుంది, కొంచెం స్పైసీగా ఉంటుంది. చాక్లెట్ వాడు తిన్నప్పుడు ఇంకోసారి అడగడు కదా అనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. అబ్బా ఎందుకు ఇలా చేస్తున్నావు, చాక్లెట్లో ఎవరైనా ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసి చేస్తారని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మదర్స్కి తెలిసి అసలు చాక్లెట్ ఇస్తేనే పని వింటారు కొందరు పిల్లలు, చాక్లెట్ ఇస్తేనే ఏదైనా చేస్తారనమాట. అలాంటి పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి. నేనైతే ఇది ట్రై చేశాను, కానీ నేను తిని చూసినప్పుడు ఏంటంటే, నేను తీసుకున్న ఈ చిల్లీ ఫ్లేక్స్ అనమాట మా అమ్మ పంపించింది ఊరు నుంచి. మాకు పొలం ఉంది, అందులో కాస్తాయి. అవి చాలా ఘాటున్నాయి అనమాట, చాలా అంటే చాలా ఘాటున్నాయి. ఈ చాక్లెట్ని మనము నోట్లో పెట్టుకొని తిన్నప్పుడు స్వీట్గా ఉంది, మింగినప్పుడు గొంతు మాత్రం మండుతుంది అనమాట. మీరు ఒకసారి ఇచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని పిల్లలకి ఇవ్వండి. ఇది కొందరు చాలా వరకు తింటారనమాట, ఈ స్పైసీ చాక్లెట్స్ని చాలామంది ఇష్టంగా తింటారనమాట. నేను సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఇష్టంగా తింటారు, చాలామంది చేస్తున్నారు కూడా ఇలాగా. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకు తెలిసిన ఈ 2 types చేశాను అనమాట. ఇది కొందరు డార్క్ కాంపౌండ్లో కూడా యూజ్ చేసి చేసుకున్నారు, స్పైసీ చాక్లెట్స్ అని చెప్పి. నేనైతే ఇక్కడ వైట్ కాంపౌండ్తోనైతే చేశాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మా బుడ్డోడికి ఇస్తే మాత్రం వాడు ఫస్ట్ తిన్నాడు, తర్వాత సగం తిన్నాడు, తర్వాత పక్కన పెట్టేస్తాడు. ఏమైంది నాన్న అంటే నో ఆన్సర్. అట్లుంటుంది మనతోని. ట్రై చేయండి మీరు ఒకసారి. బాగా 24 hours చాక్లెట్ అనే పిల్లలకి ఇది బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.